ఒక్కటి నిజం మాట్లాడుకున్నా ఇక్కడ మామూలుగా రాహుల్ గాంధీని మోడీని ఇద్దరిని చూస్తే జనం ఎటువైపు ఉన్నారు అంటే రాహుల్ గాంధీని చూస్తుర్రా? చిన్న విషయం, రాహుల్ గాంధీ పనిచేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పేది మోడీ అని చెప్పి పిఎం సీట్లో ఉండి ఆదాని ఆ అంబానీతో నీకేం ముచ్చట్లు? రాష్ట్ర ప్రధాని అనే వ్యక్తి ప్రజలతో గెలిచినటువంటి వ్యక్తి ఇలా నువ్వు ఎందుకు ప్రజలతో ఉండాలి కానీ నువ్వు పోయి అంబానీ ఆదానీలతో ఎందుకు కూర్చుంటున్నావు? సోలార్ ప్రాజెక్టుల మీద నీకెందుకు ఓపెనింగ్లు? వాళ్ళ పర్సనల్ బిజినెస్లలో నువ్వెందుకు కూర్చుంటున్నావు? ఇలా భారత్ జోడో అని చెప్పేసి అడుగడుగున చిన్న చిన్న గుడిసె గుట్టలు చూస్తలే, గూళ్ళు చూస్తలే, పట్నం చూస్తలే, పల్లెలు చూస్తుండు, మొత్తం ప్రతి ఒక్క ముళ్ళుల కంపలకెళ్ళి కూడా నడుచుకుంటూ పోయి ముళ్ళ కంచెల మించి ఎగురుకుంటూ పోయి భారత్ జోడో భారతదేశం ఇంత వెనుకబడి ఉన్నదా అని చెప్పేసి ఈ 10 ఏళ్లలో ఇంత వెనుకబడేసిరా ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి భారత్ జోడో నయాయాత్ర సెకండ్ యాత్ర స్టార్ట్ చేసి ప్రజల చైతన్యం కోసం తిరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రజల్ని చూడండి, న్యాచురల్గా వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలు భారత్ జోడోలో మీరు కూడా చూసిరు. అందుకనే రాహుల్ గాంధీని తప్ప దేశంలో యువకుడు చేయాలనుకుంటుండు. ఆయన దగ్గర కూసురు అనుకో, మీరు ఏదో చేయాలన్న తప్పన దేశాన్ని మంచి ఒక ఇంటెలెక్చువల్స్ ఒక మీకేం నచ్చింది? రాహుల్ గాంధీ నచ్చిండు, రాహుల్ గాంధీ నచ్చిండు. ఆయన మనసత్వం నచ్చింది. కుటుంబం కంటే ఎక్కువ నాకు రాహుల్ గాంధీ గారు ఎందుకు నచ్చారు అంటే కలిసిన ప్రతిసారి నేను పెద్ద, నేను చిన్న, నువ్వు ఎమ్మెల్యే, నేను ఎంపీ, ఇవన్నీ ఉండయి. యాజ్ అ ఫ్రెండ్, హై బ్రదర్ అవర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ సార్, వర్క్ ఎట్లా చేస్తున్నావు? బాగా చేస్తున్నాం సార్, ఓకే కష్టపడండి. అట్లాంటి మనస్తత్వం ఏ ఫీలింగ్ ఉండదు నాకు. రాజుల కుటుంబం నాది, గాంధీ కుటుంబం, మా నాయనమ్మ ఇందిరాగాంధీ, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు ప్రజలు బాగుపడతారా, ఎట్లా బాగు చేయాలి, పిల్లగానికి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, చదువుకున్న పిల్లగానికి చదువు చెప్పనీకి ఎట్లా ఇవ్వాలి, లక్షల రూపాయలు అవుతున్నాయి. మేము కూర్చున్నప్పుడు భారత్ జోడోలో ఏపీలో అయినా మొన్న ఉత్తరప్రదేశ్లో అయినా కూర్చుంటే ఒకటే చెప్తుండు, నెక్స్ట్ 10 to 15 yearsలో దేశం ఇట్లా ఉండదు, మొత్తం మార్పులు అయిపోతాయి. ప్రతి యువకుడు పిహెచ్డి చేసినంత వరకు ప్రతి రూపాయి ఖర్చు లేకుండా యూనివర్సిటీలు చదువులకు, కాలేజీలు, స్కూల్ కట్టించే బాధ్యత మాదని మా రాహుల్ గాంధీ గారు అంత అద్భుతంగా చెప్తుంది. బండి సంజయ్ రీసెంట్ గా చూస్తున్నాము, కామెంట్ చేసింది బండి సంజయ్ అన్న బీసీ కాకుంటే ఒక మారు తిట్టేటోని కానీ బండి సంజయ్ అన్న తలకాయ ఎడబెట్టుకుంటున్నావు నీకు అర్థమైతలేదు. ఇలా ఎలక్షన్ల టైం వరకు నేను వాడుకున్న బీజేపీ బీసీలకు బీజేపీ అంటుంది. కరెక్ట్ ఎలక్షన్ల టైం రాగానే బండి సంజయ్ అన్నని వాస్తవంగా కూడా వ్యక్తిగతంగా నేను ఒక కాంగ్రెస్ పార్టీ మనిషి లెక్క మాట్లాడతా. నేను యాజ్ అ తెలంగాణ పౌరునిగా ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుకుందాం. ఇవాళ బండి సంజయ్ అన్న, ఇవాళ నిన్ను ఈ పార్టీ ఇవాళ తీసుకున్న పార్టీ అయినా బీజేపీ పార్టీ ఇవాళ ఎలక్షన్ల టైంలో నువ్వు అనుకున్న ఇంకో 20 సీట్లు వచ్చేది, ఆ 20 సీట్లు వచ్చే కాడ నిన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు తొలగించారు అనేది అడుగుతున్న ఒకటే అంశం. మెయిన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు ఎలక్షన్ల మూమెంట్లో తీసేసిరు? ఒకసారి నువ్వు కూడా గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి అన్నావు, నేను కూడా కరీంనగర్ పార్లమెంట్ ఏమవుతుంది నేను చేసుకున్న కాడికి రిటైర్మెంట్ తీసుకుంటాను అంటే ఆ బాధ ఎందుకు కలిగింది నీకు? గతంలో హరీష్ అన్న కూడా ఒక మాట అంటాడు సిద్దిపేటలో, ఇక నా కొడుకు అమెరికాలో ఉండి వెళ్ళిపోదాం అనుకుంటా అంటాడు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ 2016లో కేటీఆర్ని ప్రొడ్యూస్ చేసిన కేసీఆర్ హరీష్ అన్నని ఈటెల రాజేందర్ అన్నని పక్కకు పడేసి బాత్రూమ్లలో ఏడ్చిరని చెప్పేసి ఈటెల అన్ననే మీ మీడియా మిత్రుల ముందటనే చెప్పిండు. ఇలా లోపల చూసుకొని ఏడ్చి బయటికి గంభీరంగా ఉలని చెప్తుండొచ్చు, లోపల చూసుకొని ముడుచుకుంటా పోయి ఏడ్చుకుంటూ ఉండే బండి సంజయ్ అన్న ఇలా అరవింద్ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, ఈటెల పరిస్థితి ఏంది? ఇలా ఒక కిషన్ రెడ్డి లేడు కదా బీజేపీ పార్టీలో, అది కూడా రాజభోగం అయిపోయింది కదా. అందరిని అంటున్నారు కదా మీరు. బండి సంజయ్ అన్న కొన్ని తెలుసుకోవాలి. ఇలా కరీంనగర్ పార్లమెంట్లో మీరు గెలవాలని నాకు ఒక కోరిక ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీగా మా పార్టీ గెలవాలనుకుంటా, వ్యక్తిగతంగా నువ్వు గెలవాలనుకుంటా. కానీ ఈ లూజ్ టాకులు బంద్ చేసేయి, అటు ఇటు మాట్లాడుకుంటుంటావు. ఆ వరదలు వచ్చినప్పుడు యాక్టివ్గా బండ్లు ఎటు పోయినావు ఇస్తాను, ఎటు పోయినావు ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడు వీకింది. ఇక తర్వాతనైనా మంచిగా మాట్లాడు, నీ కోసం నువ్వు బతుకు, జనాల కోసం మనం అందరం బతుకుదాం. అది కాదు, అసెంబ్లీ చూస్తుంటే మీ లీడర్ నాకు అర్థం కాదు, అక్కడేమో ఇద్దరు తిట్టుకుంటారు, వెనుక పోయేమో మళ్ళీ ముచ్చలు పెట్టుకుని వీడియో. ఇప్పుడు అది నాకు తెలియదు, మేము తిట్టుకునుడు కాదు, తిట్టుకునుడు అనేది ఉండదు ఇక్కడ. అంశాలు మొత్తము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇగో ఇది అబద్ధం, వాళ్ళు పట్టిస్తురేమో బీఆర్ఎస్ వాళ్ళు, మాకు సంబంధం లేదు బీజేపీ. నేను ఏమంటున్నా అంటే మేము చేసిన ఒక గతంలో చేసిన జూలార ప్రాజెక్ట్ ఉన్నది, నాగార్జున సాగర్ ఉన్నది, చెప్పుకుంటూ పోతే మా ప్రాజెక్ట్ లో ఒక బొక్క కూడా వాళ్ళే, ఒక బోల్ట్ కూడా. నేను ఏమంటున్నా కేటీఆర్ ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా మీతో, ఏమంటున్నా అంటే కేటీఆర్ చెప్పిన నిజాలు ఏమున్నాయి? చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చి వన్నాయి అన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ ఎవరు పెట్టిరు చెప్పు? మీ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులకు ఢిల్లీకి తీసుకుపోయిన వ్యక్తి ఎవరు మీరు చెప్పురు? మీడియా ముఖంగా నేను చెప్తా.
ఎంతమంది బలిదానాలు అయ్యారు చెప్పుని. ముచ్చర్ల సత్యనారాయణ అనే వ్యక్తి జే తెలంగాణ పేపర్ అనేది నిర్మాణం చేయకుండా 2001లో ఆ రోజు ముచ్చర్ల సత్యనారాయణ జయశంకర్ని ఇట్లాంటి వాళ్ళని పిలుచుకొచ్చిందే ముచ్చర్ల సత్యనారాయణ గారు. ముచ్చర్ల సత్యనారాయణ నాన్మూలుకి గో బ్యాక్, సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ చెలజావో రాయలసీమ అని చెప్పేసి ఆనాడు తెలంగాణ కోసం 52లో నానుమూలికి గో బ్యాక్ రాసిండు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ పోయి ముచ్చర్ల సత్యనారాయణ ఇంటికాడ వరంగల్ హన్మకొండ ముచ్చర్లలో కూర్చొని నువ్వు పోయి ఆయన పెట్టిన పుట్టల చీమలు పెట్టిన పుట్టలని కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు కదా, ఆయన పెట్టిన పుట్టలు వచ్చి పడినది కేవలం బికాస్ కేసీఆర్ కుటుంబం. అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డలుడు చేతుల బందీవైతివమ్మ, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లెక్కి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు ఏమో ఆత్మ బలిదానాలై ఈ గాలిలో కలిసిపోయే ఆత్మలన్నీ తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి 2009 వరకు. ఇలా అది చూసిన మా సోనియా గాంధీ గారు మా అమ్మ ఇక కన్నీరు పెట్టుకొని తెలంగాణ ఇస్తే మళ్ళీ తెలంగాణని ఇవాళకి కూడా భారతదేశంలో స్వతంత్రం రాకుండా చేసిన మూర్ఖుల వ్యవస్థ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది కాదా? ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? వీరులార వందనం, విద్యార్థులార వందనం, అమరులార వందనం, అమర వీరులార వందనం, చదువుకోకొడు కానీ సాగా నంపిన తండ్రి చదువుల్లో సారా అని ఇప్పి చెప్పిన సారు సాగు వార్త విని గుండె వలిగిన తల్లి గుండెల్లో గుడి పట్టుకుంటాం. అంటే ఇది పృథ్వీరాజన్న దర్వెల్లయ్య దర్వంజయ అందడుపుల నాగరాజన్న రాసిన పాట. అంటే అందుకనే కన్నీరు బాటలలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలుసుకొని తెలంగాణ తిప్పి కొడుతూనే ఇవాళ నామరూపాలు లేకుండా పోతున్నాయి. బిడ్డ ఖబర్దార్, బీఆర్ఎస్ కుటుంబ పాలన బంద్ చేసుకుంటే మీకు మంచిది. బీజేపీ మీ అబద్ధాల దుకాణాలు బంద్ చేయకుంటే మాత్రం తిప్పికొట్టే రోజు వస్తుంది. అదే రాముని సాక్షిగా చెప్తున్నా, ఏమరా నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కాబట్టి 98 2000 వరకు కూడా అప్పటి నుంచి చేసిన కాబట్టి భరత్ మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం ఇట్లాంటి స్లోగన్లు చాలా చేసినాం కాబట్టి హిందూ ఆయనలో ఉండి రామయ్య రామయ్య ఇగనన్న రావయ్య, వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పల్లె పట్నంలో నీ గుడి ఉంది, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏడ ఉంది. అది కోర్టు తీర్పు వస్తే ఇవాళ గుడి కడుతున్నారు కానీ మీ సొంతంగా కొట్లాడింది బీజేపీ ఏం లేదు. మహేష్ బాబు ఒక సినిమాలో చెప్తాడు, యుద్ధానికి చేతగానోళ్ళు ధర్మం గురించి మాట్లాడతారన్నారు. అదే బాటలో మీరు నడుస్తున్నారు. యుద్ధానికి చేతగానోళ్ళు భారత్ మాతాకు జయానని అన్నాడు ఒక ఎంపీ అసోయుద్దీన్ ఓవైసీ గారు. అతను మీరు ఏమున్నా కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు అసోయుద్దీన్ మీద పోయి ఎగురుతుంటారు. ఇవాళ అసలైన ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు కులాలు మతాలేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు వాడుకుంటున్నారు కానీ మతానికి వాడుకుంటున్నారు కానీ కులాలకు వాడుకుంటున్నారు కానీ వాళ్ళ కుటుంబాలల్లో రోజు వ్యవస్థ తిననీకి అన్నం లేదంటే ఎవడొచ్చి పెడతలేడు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకైనా ఆ ఉద్యోగాలు రాజీనామా చేసిన వాళ్ళకైనా మొన్న మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పిలిచి డిఎస్పీ నళిని పిలిచి సేమ్ జాబ్ అమ్మా నువ్వు తెలంగాణ కోసం రాజీనామా చేసినావు అన్నావు. అదే బీఆర్ఎస్ పార్టీ సీఎంగా ఉన్న గతంలో ఉన్న మాజీ సీఎం గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ రోజు ఎంపీగా ఓడిపోయిన కవితని బిడ్డని తీసుకొచ్చుకొని ఎమ్మెల్సీగా పెట్టుకున్నావు తప్ప డిఎస్పీ నళిని లాంటి వాళ్ళని ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అంటున్నా.